నమస్కారం అండి. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ పైన దబర పెట్టుకోండి. దబరలో ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరగనిచ్చి అందులో ఒక 100 గ్రాముల ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కాగనిచ్చి బిర్యానీ ఆకు, పట్టా లవంగాలు, మొగ్గ, యాలకులు వేసిన తర్వాత నూనెలో బాగా వేయించుకోండి. ఇవన్నీ నూనెలో బాగా వేయించిన తర్వాత సన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒలిచిపెట్టుకున్న పుదీనా ఆకులు వేయాలి. వేసిన తర్వాత మంచి సువాసన వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. పొడవుగా కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగడ్డలని వేయించుకోవాలి. ఇలా ఎర్రగడ్డలు నూనెలో బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా నూనెలో వేయించుకోండి. పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వాడనివ్వాలి. నాలుగైదు టమోటాలు మిక్సీకి వేసుకొని అది దాంట్లో వేసుకొని బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగనిచ్చిన తర్వాత 1/2 స్పూను పసుపు పొడి, 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఒక 2 నిమిషాలు వాడ్చుకున్న తర్వాత 1 గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. ఒక బాండలు తీసుకొని అందులో 1 స్పూన్ నూనె పోసుకోవాలి. చిటికెడు పసుపు, మిరప్పొడి, ఉప్పు ఉడకబెట్టిన గుడ్లపై వేసుకొని బాగా కలుపుకొని ఆ కలిపిన గుడ్లను నూనెలో వేసుకొని బాగా వేయించుకోండి. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దాన్ని తీసి పక్కకి పెట్టుకోండి. నీళ్ళు బాగా ఉడికిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. బియ్యం బాగా మసాలాతో కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోండి. మధ్య మధ్యలో అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండండి.